త్రివిక్రమ్‌కి డైరెక్ట్‌గా సవాల్ విసిరిన పూనమ్ కౌర్. అసలు విషయం ఏంటి? ఎందుకు కౌంటర్ ఇచ్చిందనే విషయానికొస్తే గత 3 రోజుల నుంచి సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా నుంచి ఒక మినీ యుద్ధమే చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రణీత్ హనుమంత్ అనే ఒక యూట్యూబర్ గురించి ఆయన ఒక తండ్రి కూతురు గురించి మాట్లాడిన తీరు అసభ్యకరంగా, మాటల్లో కూడా చెప్పలేనంత అసభ్యకరంగా మాట్లాడిన తీరు మీద సాయి ధరమ్ తేజ్ ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టి ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అండ్ మహిళా సంక్షేమ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యేంత వరకు ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టి అంటే వాళ్ళు రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకునే వరకు కూడా వదిలిపెట్టలేదు. సో అలాంటి అన్నీ చేసినందుకు చాలామంది కూడా అందరూ ప్రశంసిస్తున్నారు. సో ఈయన అందరిలాగా కాకుండా సాయి ధరమ్ తేజ్ రియల్ హీరో అనే విధంగా కూడా ఆయన పొగడం కానీ, ప్రశంసలు కురిపించడం కానీ, ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి అంటే వాళ్ళ గురించి సపోర్ట్ చేయడమే కాదు, ట్వీట్లు పెట్టడమే కాకుండా అధికారులు స్పందించే వరకు కూడా వాళ్ళు యాక్షన్స్ తీసుకునే వరకు కూడా వాళ్ళు ఎంటపడి ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టడం చాలా మంచి విషయం. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నందుకు చాలా అందరం కూడా సంతోషిస్తున్నాం అనే విధంగా కూడా సాయి ధరమ్ తేజ్ మీద అందరూ కూడా ప్రశంసలు కురిపించడం, ఆయన గురించి పాజిటివ్గా మాట్లాడడం, అన్ని షేర్ చేయడం లాంటివి కూడా జరుగుతుంది. అయితే కొంతమంది నెటిజన్లు కూడా నెగిటివ్ కామెంట్ కూడా దీనికి పెడుతున్నారు. అయితే ఒక నెటిజన్ ఏమని కామెంట్ పెట్టాడంటే, జల్సా సినిమాలోని ఒక సీన్ను చూపించాడు. ఎట్లా అంటే పడుకున్న అమ్మాయిని రేప్ చేస్తే ఏమొస్తుంది అనే విధంగా దాన్ని అక్కడ చూపించాడు. సో దానికి సంబంధించి పూనమ్ కౌర్ అదే కామెంట్కి రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఎట్లా అంటే ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు, డైలాగ్స్ రిటర్న్ బై త్రివిక్రమ్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ వర్త్ వైల్. అంటే అక్కడ డైలాగ్స్ రాసింది ఎవరు? త్రివిక్రమ్. ఆయన నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇంతకన్నా మంచిగా ఇంకెవరు రాస్తారు అనే విధంగా కూడా ఆమె కౌంటర్ విసరడం జరిగింది. అసలు మధ్యలో ఈమె త్రివిక్రమ్ గురించి ఎందుకు మాట్లాడింది అంటే, ఇంతకుముందు త్రివిక్రమ్ గురించి ఇండైరెక్ట్గా మాట్లాడేది, కానీ ఇప్పుడు డైరెక్ట్గా త్రివిక్రమ్ అని మెన్షన్ చేసి మరి డైరెక్ట్గానే మాట్లాడుతుందనే విధంగా కూడా చాలామంది అంటున్నారు. అంటే ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు, త్రివిక్రమ్ అని అక్కడ సార్ అని ఏది కూడా మెన్షన్ చేయకుండా త్రివిక్రమ్ అని మెన్షన్ చేసి మరి ఆయన గురించి మాట్లాడడం జరిగింది. సో మరి మధ్యలో అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ఇష్యూ ఏంటి, మీరు మధ్యలో త్రివిక్రమ్ అని తీసుకొచ్చారు, అసలు ఏం జరుగుతుంది, ఆయనకు మీకున్న ప్రాబ్లం ఏంటి అనే విధంగా కూడా అందరూ అడుగుతుంటే చాలామంది ఏమంటున్నారంటే, జల్సా సినిమా నుంచే వీళ్ళిద్దరికీ పడడం లేదనే విధంగా కూడా అంటున్నారు. అప్పటి నుంచే వీళ్ళిద్దరూ ఒకరికొకరు వైరం ఏర్పడింది, ఒకరి మీద ఒకరికి ఇట్లా కౌంటర్లు వేసుకోవడం అనేది కూడా జరుగుతుందనే విధంగా కూడా అంటున్నారు. అయితే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ప్రణీత్ హనుమంత్ యూట్యూబర్ అనే ఈయన గురించి సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడ చూసినా కూడా ఈయన గురించి న్యూస్ వస్తూ ఉంది. ప్రజెంట్ ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి కూడా యాక్షన్ తీసుకోవడం, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే అక్కడక్కడ 5 మెంబర్స్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అందులో ఉన్న వాళ్ళను అరెస్ట్ చేయించడం కానీ, యాక్షన్స్ తీసుకుంటాం ఇలాంటివి చేసే వాళ్ళ మీద కూడా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. సో దీనికి టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మధ్యలో ఇక్కడ త్రివిక్రమ్ అండ్ పూనమ్ కౌర్ వీళ్ళిద్దరి మధ్య వైరం ఏంటి అనేది కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.